మీరు మీతో శాంతితో ఉండాలి, మీ జీవితం నుండి విషపూరిత భావాలు, అంశాలు మరియు శక్తులను తొలగించండి. మీ ఉన్నత స్థాయికి సేవ చేయని తక్కువ వైబ్రేషన్ పద్ధతులు మరియు ఆలోచనా విధానాలను తెలుసుకోండి. మీ కోసం తనిఖీ చేయని వ్యక్తుల కోసం తనిఖీ చేయడం మానేయండి. మీ కోసం ఒక పవిత్ర స్థలాన్ని సృష్టించండి. అది వృద్ధిని పెంపొందించుకోండి. తద్వారా మీరు మీ కోసం మరియు ఇతరుల కోసం ప్రేమగల శక్తిని ఉత్పత్తి చేయవచ్చు. మీ ఆత్మను పోషించండి మరియు మీ శక్తిని సమతుల్యం చేసుకోండి. దృష్ట ఫోకస్. మీ కోసం ఉద్దేశించిన దాన్ని మీరు గందరగోళానికి గురి చేయలేరు. మరియు మీ కోసం మరెవరూ దానిని చిత్తు చేయలేరు. ఏమి తప్పు జరుగుతుందనే దాని గురించి చింతించే బదులు, మీరు ఏది సరైనది కావచ్చు అనే దానిపై దృష్టి పెడితే ఏమి చేయాలి? మీరు ఊహించిన దానికంటే ఎంతా మెరుగ్గా మారితే మీ ప్రపంచం ఎలా ఉంటుంది? మీ కళ్ళు మూసుకుని, వాస్తవికత యొక్క అందాన్ని అనుభూతి చెందండి. మీరు అనుభూతి చెందే వరకు దానితో ఉండండి. మరియు ఈ ప్రేరణ మరియు ఉత్సాహం మీకు ఆజ్యం పోస్తుంది. మీరు దేనిపై దృష్టి పెడుతున్నారో అది విస్తరిస్తుంది. మీరు దేనిపై దృష్టి కేంద్రీకరిస్తారో మీరు ఎక్కువగా అనుభవిస్తారు. మీరు మీ కుటుంబం మరియు మానవత్వం కోసం భూమిపై స్వర్గాన్ని ఊహించడానికి మీ దృష్టిని మళ్లించండి. మరియు దాని యొక్క మాయాజాలానికి సాక్ష్యమివ్వండి. మేఘంలా కూరుకుపోయి నీటిలా ప్రవహించండి. జీవితమంతా ఒక అద్భుతమైన భ్రమ అని, శక్తితో కూడిన ఆట అని, మరియు ప్రాథమికంగా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని గమనించండి. ప్రాథమికంగా, మీరు ఉపరితలంపై భయపడతారు, మీరు మీ చేతిని అగ్నిలో ఉంచడానికి భయపడతారు, మీరు అనారోగ్యంతో భయపడతారు. కానీ మీరు భయానికి భయపడరు. అద్దంలో నల్లటి మేఘం ప్రతిబింబించేలా భయం మీ మనస్సును దాటిపోతుంది. శక్తి అంతా కంపనమే. మీ శరీరంలోని ప్రతి కణం, మీ మనసులో ప్రతి ఆలోచన, మీరు కలిగి ఉన్న ప్రతి అనుభూతి, మీరు ఎంచుకున్న ప్రతి చర్య, ఒక నిర్దిష్ట పౌనఃపున్యం వద్ద వైబ్రేట్ అవుతోంది మరియు మీరు వైబ్రేషన్ని మార్చవచ్చు. అంతా ఎనర్జీ, అంతే. మీకు కావలసిన వాస్తవికత యొక్క ఫ్రీక్వెన్సీని సరిపోల్చండి మరియు ఆ వాస్తవికతను పొందకుండా మీరు సహాయం చేయలేరు. అది వేరే మార్గం కాకపోవచ్చు. ఇది తత్వశాస్త్రం కాదు. ఇది భౌతిక శాస్త్రం. మీ అదే పరిణామ మరియు ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీలో లేని ఎవరైనా మీ నుండి దూరం అవుతారు. అదే సమయంలో మీరు అదే పరిణామ మరియు ఆధ్యాత్మిక ఫ్రీక్వెన్సీలో ఉన్న వారందరూ మీకు దగ్గరగా వస్తారు. మీ పక్కన ఉండాల్సిన ప్రతి ఒక్కరూ చివరికి మీ జీవితంలో అత్యంత ఆకస్మికంగా మరియు దైవిక పద్ధతిలో కనిపిస్తారని కనుగొనడం ఎంత అద్భుతంగా ఉందో మీరు చూస్తారు. అంత శక్తివంతమైనది మనసు. ఫ్రీక్వెన్సీల యుద్ధం. ఈ మాతృకలోని ప్రతిదీ విలోమం మరియు వక్రీకరణ ద్వారా నిర్మించబడింది. ప్రతికూల మానవ నిర్మిత పౌనఃపున్యాలతో మేము నిరంతరం యుద్ధంలో ఉన్నాము. ఇది మిమ్మల్ని నిర్దిష్ట బ్యాండ్విడ్త్లో ఉంచడానికి డిజైన్ ద్వారా మాత్రమే, మిమ్మల్ని భయం మరియు గందరగోళంలో ఉంచడమే కాదు, మీ నిజ స్వభావాన్ని గ్రహించకుండా నిరోధించడం. మీరు మీ చుట్టూ ఉన్న ఫ్రీక్వెన్సీలను గ్రహించడం కంటే మీ స్వంత ఫ్రీక్వెన్సీని విడుదల చేయడం ప్రారంభించినప్పుడు, ఉనికి నుండి ముద్రను పొందడం కంటే మీ ఉద్దేశాన్ని విశ్వంలో ముద్రించడం ప్రారంభించినప్పుడు ప్రతిదీ మారుతుంది. బ్యాక్ పెయిన్. ముహమ్మద్ అనారోగ్యంతో ఉన్న స్నేహితుడి వద్దకు వెళ్ళాడు. అటువంటి దయ మరింత దయను తెస్తుంది మరియు అక్కడ నుండి విస్తరణ గురించి తెలియదు. మనిషి చనిపోవబోతున్నాడు. మహమ్మద్ అతని ముఖాన్ని దగ్గరగా పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. అతని స్నేహితుడు పునరుద్ధరించడం ప్రారంభించాడు. ముహమ్మద్ సందర్శన అతనిని పునర్నిర్మించింది. అటువంటి వెలుగును తెచ్చిన అనారోగ్యానికి అతను కృతజ్ఞతతో భావించడం ప్రారంభించాడు. మరియు రాత్రిపూట అతనిని మేల్కొనే వెన్నునొప్పి కోసం కూడా. ఈ అద్భుతం ప్రపంచాన్ని చుట్టేస్తున్నప్పుడు గేదెలా గురక పెట్టాల్సిన అవసరం లేదు. అతిథి లేకుండా చూడటం కష్టమైన నొప్పిలో విలువలు ఉన్నాయి. శరదృతువు గురించి ఫిర్యాదు చేయవద్దు. మంచి స్నేహితుడిలా దుఃఖంతో నడవండి. అతను చెప్పేది వినండి. కొన్నిసార్లు ఒక గుహ యొక్క చల్లని మరియు చీకటి మనకు చాలా కావలసిన ప్రారంభాన్ని ఇస్తుంది.